కాసేపట్లో సీఎం చంద్రబాబు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తుఫాన్ సన్నద్ధత ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు 19 కోట్ల రూపాయలను విడుదల చేశారు. అవసరాన్ని బట్టి వినియోగించుకునేలా కలెక్టర్లకు అనుమతి ఇచ్చారు. మరి కాసేపట్లో అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఇప్పటికే 19 కోట్ల విడుదల చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారం ప్రస్తుతం మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్ ఏమన్నా మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మోందా తుఫాన్ ప్రభావితం ఎక్కువగా ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తం అయ్యి వెంటనే తగు చర్యలు అయితే చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు అటు ఒక పక్క హోంమంత్రి అనిత, ఇటు ఒక పక్క మంత్రి నారా లోకేష్, ఒక పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళు అందరూ కూడా సమీక్షా సమావేశాలు అయితే కలెక్టర్లతో సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే విస్తారంగా ఉన్న అధికంగా ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు అయితే సమీక్షలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికంగా ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలకి ఈ రెడ్ అలర్ట్ ప్రకటించడం, వాటితో పాటు సమీక్షలు నిర్వహించడం, అక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాటితో పాటు కావాల్సిన నిధులు కూడా సమకూర్చడం అనేది ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి ప్రభావితంగా ఎక్కువ ఎక్కడైతే ఉందో అక్కడ 19 కోట్ల రూపాయలు రాష్ట్రం వ్యాప్తంగా 19 కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఎక్కడికక్కడ కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాట్లు చేసి తుఫాన్ ఎక్కడ ప్రభావితంగా ఉందనే దానిపైన కూడా సీఎం చంద్రబాబు సమీక్ష అయితే చేపడుతున్నారు. ఒక పక్క విద్యుత్ శాఖ మంత్రి ఎలాంటి ఇబ్బందులు, విద్యుత్ అంతరాయం రాకుండా చూడాలి, ఎక్కడైనా పోల్ తిరిగి పడితే వెంటనే వాటిని పునరుద్ధరించాలంటూ కూడా అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లు అదే విధంగా ఇన్ఛార్జి కలెక్టర్లు నియమించారు. ఆయన వాటితో పాటు వారందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ లో సమావేశం మరి కొద్దిసేపట్లో అవుతారు. సమావేశం అనంతరం వివాహ కార్యక్రమానికి హాజరయ్యి అనంతరం మళ్ళీ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కూడా సమీక్ష సమావేశాలు అయితే ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పునరుద్ధరణ చర్యలు ఏవైతే చేపడుతున్నారో వాటన్నిటి మీద కూడా సీఎం చంద్రబాబు సమీక్ష చేపడతారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇవాళ 16 జిల్లాలకు ఆరెంజ్ అదే విధంగా ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేశారు. మరో 3 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసినట్లు కనపడుతుంది. మంగళవారం 14 జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు మరో 4 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసే అవకాశం కూడా కనపడతా ఉంది. మత్స్య శాఖకు సంబంధించి మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వారిని తీర ప్రాంతాల్లో మత్స్య వేటలకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసి వారికి నిత్యం ఏ ఇబ్బంది కలగకుండా అయితే సీఎం చంద్రబాబు అటు పక్క అధికారులు సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు. తీర ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో మత్స్యకారులతో పాటు ఇతర గ్రామాలకు చెందిన వారిని కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలించే దిశగా అయితే చర్యలు చేపడుతున్నారు. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.